పప్పు చాలా బాగుందమ్మా, ఇంకొంచెం అన్నం వడ్డించు. ఏంటి ఇంకొంచెం వడ్డించాలా? ఓయ్ పొట్టిదానా, ఊరుకుండు. పప్పు బాగుంది అందుకే ఇంకొంచెం అన్నం వడ్డించని చెప్పా, తప్పేముంది? నేనెంత తింటానో అంతే అడగొచ్చు కదా, ఎక్కువ ఎందుకు తింటావు నువ్వు? వస్తే తిక్కలదానా, నువ్వెంతున్నావు నేను తిన్నాను. నీ ఎంత తింటే నా కడుపులా నిండుతుంది? సరే, నువ్వు తినాలనుకుంటే నా ప్లేట్లో తిను. నీ ప్లేట్లో నేను ఎందుకు తింటా? నేనే వెళ్ళి వంటింట్లో వడ్డించుకుంటా. మీ చెల్లి అంతగా చెప్తుంది కదరా, పర్లేదులే తన ప్లేట్ తీసుకో. తీసుకో అన్నయ్య. సర్లే ఇవ్వు. అలా ఖాళీగా కూర్చోకపోతే అమ్మకి వెళ్ళి అన్నం వడ్డించుగా. నేనే వెళ్తాలే తిక్కలదానా. నాన్న నేను వడ్డించుకుంటాలేరా. ఏంటి చెల్లమ్మ నువ్వు ఏదేదో కారణాలు చెప్పి నువ్వు తినే భోజనం కూడా నాకు తినిపించావా? అందుకే అంటారు ప్రతి ఇంటిలో ఒక చెల్లి ఒక అమ్మతో సమానమని.